హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడియా పువ్వత్ తెలుగు జియో. ఈరోజు వీడియో వచ్చేసి మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫీవర్ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి మెహదీపట్నం, మనం సిటీలో ఎక్కడి నుంచి వెళ్తున్నా మెహదీపట్నం వరకు వెళ్ళి మెహదీపట్నం నుంచి మనకి చిలుకూరు బాలాజీ వెళ్ళే టెంపుల్స్ ఉంటాయి. మీరు సిటీలో ఎక్కడున్నా కూడా మెహదీపట్నం అయితే రీచ్ అయిపోండి. మెహదీపట్నం నుంచి మనకి 10 minutesకి ఒక బస్సు ఉంటుంది అండ్ మేమైతే బస్సులో వెళ్ళాము. అండ్ లేడీస్కి మహాలక్ష్మి ఫ్రీ టికెట్ కదా, సో హ్యాపీగా ఈసారి అయితే ఫ్రీ టికెట్తోనే సిటీ అంతా తిరిగేసామన్నమాట. ఏదైతే ఈ ఫ్రీ టికెట్ పెట్టారో చాలా మందికి హెల్ప్ అయితే అవుతుంది. చాలా నచ్చింది నాకు. స్టూడెంట్స్కి కానీ డైలీ వేజెస్ కోసం వర్క్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లేడీస్కి మాత్రం ఫ్రీ అండ్ చాలా మంది వెళ్తున్నారనమాట. అండ్ ఇదిగోండి, ఇదైతే మెహదీపట్నం. ఇక్కడ నుంచి మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ అని వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు అండ్ చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే వస్తాయి. అండ్ మీకు బస్ నెంబర్ కావాలి అంటే బస్ నెంబర్ 288 అనమాట. చూడండి, ఇక్కడ దానిపైన బాలాజీ టెంపుల్ అని అయితే రాసి ఉంటుంది. ఇదైతే మెయిన్ ద్వారం ఉంటుంది కదా, సింహద్వారం, అలా అనమాట. అండ్ టెంపుల్ చుట్టూ ఎంత పెద్ద పెద్ద కోకోనట్స్ ఉంటాయో, 30 రూపీస్ ఈచ్ అనమాట. వాళ్ళు 2 కోకోనట్స్ ఇస్తారు, ఒకటి శివాలయానికి ఒకటి వెంకటేశ్వర స్వామికి అనేసి. మనకు ఒకటి తీసుకున్నా చాలు. యాక్చువల్గా అసలు ఎక్కడ కొట్టనివ్వరు, బయటే కొట్టి లోపలికి తీసుకెళ్ళాలి, లేదు అంటే అభిషేకానికి ఇవ్వచ్చు. అండ్ తులసి మాల కంపల్సరీ, మూర 30 రూపీస్ అంటారు. నేనైతే తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే బొట్టు పెట్టించుకుంటున్నాను అనమాట. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా బయట వాళ్ళు మనకి 5-10 రూపీస్ తీసుకొని బొట్టు పెడతారు కదా, సో అదైతే పెట్టించుకుంటాను. నాకు ఎందుకు అది చాలా ఇష్టం అనమాట. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తే వాళ్ళు నామాలు బొట్టు పెడతారు కదా, అదైతే పెట్టారు. అండ్ ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. కానీ కోవిడ్ నుంచి ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేశారు. అండ్ ఇదైతే మనకి టెంపుల్లో ప్రదక్షిణ గురించి క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు. అంటే మనం లోపల అయితే 108 ప్రదక్షిణ చేసుకోవచ్చు, బయట అయితే 11 ప్రదక్షిణ అని అనమాట. సో ఈ మెయిన్ ద్వారం అయితే కోవిడ్ నుంచి అయితే క్లోజ్ చేసేసారనమాట. సో ఇంకొక ఎంట్రన్స్ ఉంది, ఆ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలి. ఇక్కడైతే ఎంతమంది షాప్స్లో కొబ్బరికాయలు, మనం ఎంట్రీ అవుతుంటేనే వాళ్ళు పిలుస్తూ ఉంటారు మనకి, రండమ్మా మా షాప్లో తీసుకోండి అనేసి. అండ్ ఇదైతే టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే మనము బొట్టు పెట్టుకొని ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ప్లేస్ ఉంటుంది. కొబ్బరికాయ మనమే బయట కొట్టేసి లోపలికి వెళ్ళడం అనమాట. యాక్చువల్గా నాకు తెలియదు కొబ్బరికాయ కొట్టేసాము. ఒకవేళ కొట్టినాక అంటే ఏంటంటే కొట్టి ఊరికే వాటర్ అక్కడే పడిపోయి సగం హాఫ్ అక్కడే పడేసి వెళ్తాము. అదే కొట్టకుండా అయితే లోపలికి తీసుకెళ్తే వాళ్ళు అభిషేకానికి యూజ్ చేస్తారంటే, ఫుల్ కొబ్బరికాయ ఇచ్చేస్తే అది ఇంకా బెటర్ కదా, దేవుడికి అభిషేకానికైనా యూజ్ అవుతుంది. అండ్ ఇదైతే లోపలికి ఎంట్రీ అనమాట. మేము ఎంట్రీ అయ్యేటప్పటికే చాలామంది ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ యాక్చువల్గా వీడియో అలౌడ్ లేదు, కానీ కొంచెం వరకు అయితే నేను వీడియో అయితే తీసాను లోపలికి. అక్కడ అందరినీ అబ్జర్వ్ చేస్తారు, వెంటనే ఫోన్ ఆఫ్ చేయండి లేదా హుండీలో వేస్తామని అనౌన్స్ అయితే చేస్తారనమాట. ఇదైతే మెయిన్ టెంపుల్ లోపల. అండ్ ఇక్కడ నాకు 1 hour 2 hours 1.5 2 hours వాలంటరీ లాగా డ్యూటీ కూడా వచ్చింది లోపల. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ బయటకు వచ్చాక నాకు ఇవైతే చాలా చాలా నచ్చాయి. మనం గుడి లోపల ఒక 2 hours స్పెండ్ చేశాను వాలంటీర్ లాగా. అక్కడ దేవుడు ఆపోజిట్లోనే నాకు డ్యూటీ లాగా వాలంటీర్ లాగా వచ్చిందనమాట. అంతే, భక్తుల్ని వెళ్ళండి అని చెప్పాలి కదా, చాలాసేపు నిల్చుంటారు, సో అలా కూర్చోమన్నారు. అండ్ ఇవైతే నాకు స్టోరీ బుక్స్, కలరింగ్ బుక్స్, అంటే దేవుడివి, కృష్ణవి, అలానే గణేష్ అవి, హనుమాన్వి ఎప్పుడు కనిపించలేదు, ఫస్ట్ టైం కనిపించాయి. అండ్ రిషి కోసం అయితే నేను తీసేసుకున్నాను. అండ్ బయటకు వస్తే చాలా బుక్స్ అయితే ఉన్నాయి, పెన్స్, స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే శివాలయం అనమాట, బయట, లోపల వెంకటేశ్వర స్వామి, బయట శివాలయం. అండ్ చాలామంది అయితే జనాలు వస్తున్నారు, హాలిడేస్ టైం కాబట్టి. అండ్ మా పక్కన వేరే వాళ్ళు, మేము అక్కడ కూర్చొని బయట కొబ్బరికాయ తింటుంటే పక్కన ఆవిడ వాళ్ళు పులిహోర తెచ్చారు, ఇంకా మాకు కూడా ప్రసాదంలాగా పెట్టారనమాట. అండ్ బయటకు వస్తే ఇవైతే ఎన్ని థింగ్స్ ఉన్నాయో, చాలా థింగ్స్ కొనుక్కోవడానికి అయితే చాలా షాప్స్ ఉన్నాయి. చిన్న చిన్న షాప్సే కానీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. కొన్ని రీజనబుల్ ప్రైజెస్, కొన్ని కొంచెం ఎక్కువ చెప్తున్నారు, మనం బార్గెన్ చేసుకోవచ్చు.
అండ్ చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. దేవుడికి సంబంధించినవి గానీ, డెకరేషన్‌కి సంబంధించినవి గానీ, ఫ్యాన్సీ ఐటెమ్స్ గానీ చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. కానీ నేనైతే ఏం తీసుకోలేదు. ఎందుకో ఈ మధ్య ఎక్కువ ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామనే టైప్‌లో తీసుకోవట్లేదు. ఊరికే అన్నెసెసరీ థింగ్స్ పైన స్పెండ్ చేయొద్దు అనే దాంతో నేను చాలా తగ్గిచ్చేసాను బయట కొనడం. ఈ బ్లాక్ బీడ్స్ కూడా నాకు నచ్చింది. కానీ అమ్మ అన్నారు గోల్డ్‌వి ఉంచుకొని ఇవన్నీ పిచ్చి పిచ్చివి ఎందుకు అనేసి అంటే ఇంకా మళ్ళీ పెట్టేశాను. అండ్ ఈ టాయ్స్, వుడెన్ టాయ్స్ కూడా నాకు చాలా నచ్చాయి. అంటే ఇప్పుడు మనం అన్ని ప్లాస్టిక్‌వే వస్తున్నాయి కదా చిన్నపిల్లలకి. మన చిన్నప్పుడు వుడెన్ టాయ్స్ ఉండేవి. సో నేను అదే అనుకున్నాను. రిషి చిన్నగా ఉన్నప్పుడు ఈ టాయ్స్ ఎక్కడైనా కనిపించుంటే ఎంత బాగుండేది. అన్ని ప్లాస్టిక్ టాయ్సే. ఈ వుడెన్ టాయ్స్ అయితే మనకి వాళ్ళకు కూడా చాలా మంచిది చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనేసి ఇక్కడ చాలా థింగ్స్ నేను చూశాను. చాలా నచ్చాయి. ఇంకా కానీ అమ్మ ఏం చేస్తావులే వద్దు మళ్ళీ వచ్చినాక చూద్దాంలే అంటే ఇంకేం తీసుకోలేదు. ఊరికే చూసి అయితే వెళ్ళాను. మనకి బొమ్మల కొలువు అలా పెట్టడానికి చూడండి ఈ ర్యాబిట్ ఎంత బాగుందో. అంటే మనము అన్ని ప్లాస్టిక్‌వే కొంటున్నాము. కానీ వుడెన్ టాయ్స్ ఇలా టెంపుల్స్ అలా వెళ్తేనే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్‌గా కనిపించాయన్నమాట. మనము దివాళీకి కానీ అలా ఎప్పుడైనా బొమ్మల కొలువు పెట్టినప్పుడు ఇవైతే పెట్టుకోవచ్చు. ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయి వుడెన్ టాయ్స్. నాకు ప్లాస్టిక్ కన్నా వుడెన్ టాయ్స్ చాలా ఇష్టం. ఇవైతే ఇంకా చాలా నచ్చేసాయి. ఎంత క్యూట్‌గా ఉన్నాయో. ఆ వర్క్ ఎంత దీంతో చేస్తే అంత బ్యూటిఫుల్ వర్క్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. మీరు కనుక చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వెళ్తే తప్పకుండా వుడెన్ టాయ్స్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఈ ఫ్రూట్ చూసారా రామాఫలం. ఎన్నేళ్ల తర్వాత నేను ఆ రామాఫలం ఫ్రూట్ చూశాను. అండ్ ఈ స్టార్ ఫ్రూట్, ఈ ఫ్రూట్ కూడా గుర్తుందా? మీరు ఎవరైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేయలేదా? చాలా ఫ్రూట్స్ నాకు ఈ రామాఫలం అయితే చాలా నచ్చేసిందనమాట. అండ్ ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి. జామకాయలు, రేగికాయలు అన్నీ. అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ చెప్తున్నారు. మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు, ఎన్నేళ్ల నుంచి ఉందో ఆ చెట్టు. అండ్ భక్తులు కూడా మేమైతే మార్నింగ్ 6:30, 7 కల్లా వెళ్ళాము కాబట్టి 8 కల్లా రీచ్ అయిపోయాము కాబట్టి ఇంకా తక్కువ ఉన్నారు. తర్వాత ఎక్కువ మంది. ఈ చిన్ని పప్పీస్ చూడండి ఎంతమంది వాక్ చేసి వెళ్తున్నా మాకు సంబంధం లేదు అన్నట్టు క్యూట్‌గా పడుకున్నాయి. అంటే జనాలు అక్కడే పక్కన నుంచి ప్రదక్షిణ చేస్తున్నారు కానీ ఇది మా అడ్డ మీరెవ్వరు ఏం చేయలేరు అనేటట్టు మంచిగా మధ్యలోనే బజ్జుకున్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే లైన్‌గా ఇది ఎంట్రీ పాయింట్. లైన్‌గా మనకైతే కొబ్బరికాయలు, పువ్వులు అన్నీ అమ్ముతూ ఉంటారు. అండ్ మెల్లమెల్లగా రష్ అయితే ఎక్కువైపోయింది. మీరు కనుక చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వెళ్తే మార్నింగ్ 8:30 కల్లా అక్కడ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం దర్శనానికి కొంచెం టైం పడుతుంది. అండ్ మనం ఎక్కువసేపు దేవుడిని చూస్తూ నిల్చోవచ్చు అనమాట. ఇంకా లేట్ అయితే తొందరగా పంపించేస్తారు. సో తొందరగా వెళ్ళండి. ఎక్కువసేపు సమయం వరకు అయితే ఉండొచ్చు. ఎందుకంటే టెంపుల్ 1:00 క్లోజ్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఒడియా పువర్ తెలుగు జియో. ఈ వీడియో అయితే ఇంతే. బై.